క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర శుక్రవారం. మనం యేసు ప్రభు మరణాన్ని ప్రత్యేకంగా ఈరోజు ధ్యానిస్తున్నాము. మనందరికీ విజేత అయిన ఒక దేవుని గురించి మాట్లాడడానికి మాటలు చాలవు. అన్నిటిని జయించిన, సమస్తము పైన అధికారము కలిగిన, సమస్తాన్ని జయించిన ఒక గొప్ప విజేత దేవుని గురించి మాట్లాడడానికి మనకు మాటలు చాలవు. కానీ ఈరోజు మనం ఆరాధించే మన యేసు ప్రభు ఈరోజు ఒక ఓడిపోయిన వ్యక్తిగా మన ముందు ఉన్నాడు. రోమన్ న్యాయస్థానం శిలువ మరణాన్ని విధించిన ఒక నేరస్తునిగా మన మధ్యలో ఉన్నాడు. ఒక వ్యక్తిగా అవమానాలు పొంది, హేళనను పొంది, ఉమివేయబడి, కష్టాలు పాలయ్యి, శ్రమల నుండి భారమైన సిల్వను మోసి, ముళ్ళ కిరీటము పెట్టబడి, ఆయన ఓడిపోయి అపజయం పాలైన ఒక దేవునిగా మన ముందున్నాడు. ఈ లోక దృష్టిలో మనం చూసినట్లయితే, ప్రాపంచిక మనసుతో మనం చూసినట్లయితే మన యేసు ప్రభు ఓడిపోయాడు అని మనకు అర్థమవుతుంది. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చూస్తున్నాము. ఏలయన భ్రష్టులైపోవచ్చిన వారికి క్రీస్తు శిలువ మరణంను గురించిన సందేశము అర్ధరహితమైనదని చెప్పి పౌలు గారు అంటున్నారు. ప్రాపంచిక కన్నులతో చూసినట్లయితే ఈ శిలువ మరణం పొందిన యేసు ప్రభువు అపజయం పాలైన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి. ఆయన శిలువ మరణం అర్ధరహితమైనదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అదే పౌలు గారు అంటున్నారు, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. శిలువ మరణం ద్వారా హేళనను, అవమానమును, హింసను, క్రూరతను అనుభవించిన మన యేసు ప్రభువు మనకు శక్తి అని చెప్పి పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. యేసు ప్రభు ఎందుకు ఓడిపోయిన వ్యక్తిగా మారాడు? యేసు ప్రభు ఎందుకు తన జీవితంలో అపజయాన్ని స్వీకరించాడు? యేసు ప్రభు ఎందుకు ఈ ప్రపంచం దృష్టిలో అన్నిటినీ సమస్తమును కోల్పోయిన వ్యక్తిగా మారాడు? కేవలం అది నీ మీద, నా మీద ఆయనకు కలిగిన ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చూస్తున్నాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు ప్రసాదించాడు. అంతటి ప్రేమ కలిగిన వ్యక్తిగా దేవుడు మన కొరకు తన కుమారుని మన కొరకు పంపించారు. ఆ యేసు ప్రభు తన తండ్రిపై గల ప్రేమ చేత, మనపై గల ప్రేమ చేత తన జీవితాన్ని ఆయన ధారపోశారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతటి ప్రేమ కలిగిన వ్యక్తిగా యేసు ప్రభు మన ముందున్నారు. ఈ లోకం దృష్టిలో ఆయన ఓడిపోయి ఉండవచ్చు, ఈ లోకం దృష్టిలో ఆయన అపజయం పాలై ఉండవచ్చు. కానీ రక్షింపబడుచున్న మనకు ఆయన శిలువ మరణం శక్తినిచ్చేది, బలమునిచ్చేది, ధైర్యమునిచ్చేది, నిరీక్షణనిచ్చేది. అవన్నీ ఆయన మన కొరకు సహించాడు. మనం బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు మన దేవుని అడిగే ఒక ప్రశ్న ఉంది, దేవా నేను బాధపడుతున్నప్పుడు నువ్వు ఎక్కడ? నేను కష్టపడుతున్నప్పుడు నువ్వు ఎక్కడ? నా కన్నీటి నువ్వు చూస్తున్నావా? నా కన్నీటి మొర నువ్వు ఆలకిస్తున్నావా అని మనం ప్రశ్నిస్తుండవచ్చు. కానీ ఎవరితోనైనా మనం ఈ ప్రశ్న అడగవచ్చు, కానీ యేసు ప్రభుత్వం మనం ఈ ప్రశ్న అడగలేము. ఎందుకంటే ఆయనకు ఆకలి బాధ ఏంటి తెలుసు, దప్పిక అంటే ఏంటి తెలుసు, హేళన పొందటం అంటే ఏంటి తెలుసు, అవమానాన్ని అనుభవించడం అంటే ఏంటి తెలుసు, కన్నీరు కార్చడం అంటే ఏం తెలుసు, శ్రమలను అనుభవించడం అంటే ఏంటో తెలుసు, శరీర బాధను అనుభవించడం అంటే ఏంటో తెలుసు. ఆయన తన జీవితంలో ఒక వ్యక్తికి పొందవలసిన, అనుభవించే అన్నిటిని ఆయన పొందుకున్నాడు. ఆ దేవునితో మనం అడగలమా? మన చేతిని చాపి ఆయనతో ముక్కుసూటిగా మనం అడగలమా? దేవా నా కష్టం నీకు అర్థమవుతుందా? నా బాధ నీకు అర్థమవుతుందా? నా కన్నీరు నీకు అర్థమవుతుందా? నా వేదన నీకు అర్థమవుతుందా? నా బాధ నీకు అర్థమవుతుందని మనం అడగలమా? ఒక్కసారి కూడా మనం అడగలేము. ఎందుకు? ఆయన తన జీవితంలో ఇవన్నిటి అనుభవించాడు. మన దేవుడు మనలాగే బ్రతికాడు, మన దేవుడు మనలాగే కష్టాలను అనుభవించాడు, మన దేవుడు మన కొరకు శిలువ మరణాన్ని పొందాడు. కానీ ఆయన శిలువ మరణం అపజయాన్ని సూచించేది కాదు, ఓటమిని సూచించేది కాదు. ఆయన శిలువ మరణం ద్వారా ఆయన మరణాన్ని జయించారు. ఆయన తన శిలువ మరణం ద్వారా మనందరికీ పాపం నుంచి విడుదల దయచేశాడు. ఆయన తన శిలువ మరణం ద్వారా సైతాను బంధనం నుంచి మనకు విడుదలను దయచేశాడు. ఆయన తన శిలువ మరణం ద్వారా లోకాన్ని జయించాడు. ఆయన తన శిలువ మరణాన్ని అనుభవిస్తూ కూడా ఆయన శత్రువులకు ప్రేమించి, శత్రువుల కొరకు ప్రార్థించి ఈ లోకం ముందు అతి గొప్ప మాతృగా ఆయన నిలిచాడు. ఆ దేవుని విశ్వసించే వారం మనం, ఆ సత్య దేవుడు, సజీవుడైన దేవుడు, మన కొరకు మరణించిన దేవుని విశ్వసించే వారం మనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర శుక్రవారాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఆ యేసు ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నాము? ఆయన మన కొరకు ఇంతగా భరించాడే, మన జీవితంలో ఎంతవరకు ఆయన
కొరకు మనం భరించడానికి సిద్ధంగా ఉన్నాం? మన జీవితాన్ని ఎంతవరకు ఆయన కొరకు సమర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాం? మన జీవితంలో కొన్ని కష్టాలను, బాధలను మనం ఎదుర్కొన్నప్పుడు వాటిని త్యాగంగా స్వీకరించి, దేవుని చిత్తంగా స్వీకరించి, దేవుని కొరకు దాన్ని అర్పించడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాము? మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మన కొరకు మరణించాడు, మన కొరకు ఆయన పునరుత్థానుడయ్యాడు అనేది మన విశ్వాసం. అటువంటి దేవుని బిడ్డలముగా మనము కూడా ఇతరుల కొరకు త్యాగాలను అనుభవించడానికి, ఇతరుల కష్టంలో బాధలు పంచుకోవటానికి, ఇతరుల కన్నీటిని తుడవటానికి మనము కూడా సిద్ధంగా ఉండాలి. అలాగైతేనే యేసు ప్రభు మరణాన్ని మన జీవితంలో సార్థకం చేసినట్లు అవుతుంది. మన కొరకైన బాధలు అనుభవించారు, మనం ఇతరుల కొరకు బాధలు అనుభవించాలి, ఇతరుల కొరకు కష్టాలు అనుభవించాలి, వారికి తోడ్పాటుని వారి కన్నీటిని తుడవాలని చెప్పి యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ పవిత్ర శుక్రవారాన్ని మనం కొనియాడుతున్నప్పుడు మనం ఆ దేవుని పట్ల మన బాధ్యత, ఆ దేవుని పట్ల మనం ఏ విధంగా జీవిస్తున్నాం, అలాగే ఇతరుల పట్ల మనం ఏ విధంగా మన బాధ్యతను కలిగి ఉన్నామని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. సజీవుడైన దేవుడు మన దేవుడు. ఆయన అపజయం పాలైన వ్యక్తి కాదు, ఓటమి పాలైన వ్యక్తి కాదు. ఆయన విజేత. శిలువ సింహాసనం ఎక్కి ఆయన తనను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు. ఆయన శిలువ సింహాసనం ఎక్కి మన కొరకు ఆయన తన తండ్రికి తన జీవితాన్ని అర్పించారు. శిలువ సింహాసనం ఎక్కి ఆయన జీవిత బలిని అర్పించి మనల్ని పాపం నుంచి విడుదల చేశాడు. ఆ దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి ఉన్న గొప్ప అనుగ్రహం దయచేయమని మనమందరం ప్రార్థించుకుందాం. మన కొరకు శిలువ మరణం పొందిన యేసు ప్రభు అనుగ్రహం ఈ అందరితో ఉండునుగాక. పిత మనందరితో ఉండునుగాక. ఆమేన్.